దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు కొరకు మనం ధ్యానించిన దేవుని వాక్యము మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజిత్రేంద్యముతోనూ నిండి ఉన్నవి అని ఈ వాక్యంలో ఉంది. అంటే ఈ వాక్యము నేను మరల చదివి చూశాను. అంటే దేవుడు మాట్లాడుతూ, యేసుప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మత్తయి సువార్తలో మనం చూస్తున్నాము, ఆయన శాస్త్రుల గురించి, పరిచయుల గురించి ఆయన చెప్తున్నాడు. వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా అని చెప్తూ ఏమంటున్నాడంటే, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతో అది నిండి ఉన్నది అని అంటున్నాడు. అంటే నాకు సడన్గా ఏం గుర్తుకొచ్చిందంటే, మేము ఒక పాత ఇంట్లో మేము ఉంటున్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం. అప్పుడు నేను పైనుండి కింద ఉన్న ఇంట్లో అవన్నీ ఇల్లు అవన్నీ చూసేదాన్ని. అలా చూస్తున్నప్పుడు ఉదయమే గర్ర అని సౌండ్ వస్తుంది. నేను ఒకరోజు అలా చూస్తున్నప్పుడు ఇది ఏంటి సౌండు అని పోయి చూస్తున్నప్పుడు ఈ ఇత్తడి బిందె ఉంటుంది చూడండి, ఆ ఇత్తడి బిందెను పట్టుకొని ఒక సహోదరి ఏం చేస్తుందంటే దానిపైన ఇంకా అదేమంటారు చింతపండు ఇంకా ఏమేమో పెట్టుకొని దానిని ఇంకా ఉప్పు ఇవన్నీ పెట్టుకొని అది మంచిగా పాలిష్ అయ్యే వరకు దాన్ని చాలాసేపు నేను గమనిస్తూనే ఉన్నాను. ఫస్ట్ ఒకసారి కడిగింది, మళ్ళీ ఒకసారి ఏదో వేసి కడిగింది, మళ్ళీ ఒకసారి ఈ ఇటుక పౌడరు అది కూడా పెట్టి కడిగింది. అన్నీ చేసి అది మంచిగా షైనింగ్ అయ్యేలాగా, గోల్డ్ లాగా షైనింగ్ అయ్యే వరకు దాన్ని చాలాసేపు క్లీన్ చేసింది. అలా క్లీన్ చేస్తూ నేను చూస్తున్నా, అబ్బాయి ఇది ఏంటి ఇంతగా క్లీన్ చేస్తుందని. ఇంకా చూస్తే లోపల ఉంటుంది కదా ఆ కాపర్ బిందె, ఆ కాపర్ బిందెలో ఇంకా లైట్గా మాత్రం ఏదో ఒక పొడిలాగా వేసింది. అది ఒక్క నిమిషం, ఎక్కువ అయితే ఒక్క నిమిషం క్లీన్ చేసి ఉంటారు. 2 సార్లు నీళ్ళు వేసింది, కడిగి ముగించింది. నేను అనుకున్నాను, బయట షైనింగ్ రావడానికి అంతసేపు క్లీన్ చేసిన వ్యక్తి నిజంగా నీళ్లు చేది పెట్టవలసిన ఆ యొక్క పాత్రను ఒక్క నిమిషంలో క్లీన్ చేసి ముగించేసింది. సో ఇప్పుడు నేను పాత్ర గురించి కానీ ఇత్తడి బిందె గురించి కానీ నేను మాట్లాడడం లేదు, కానీ మన శరీరము గురించి నేను చెప్తున్నాను. మనము ఎంతగా అంటే కదా, మనం పైగా ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఈ మీటింగ్కి తయారవ్వాలని చెప్పి తయారయ్యాను. చాలా పాత చీరనే కట్టుకున్నాను ఈరోజు. కానీ ఏం చెప్తున్నానంటే, అంటే మనము ప్రతిరోజు కూడా ఉదయం లేచినప్పటి నుండి మా ఇంట్లో కూడా ఒక పెద్ద డ్రెస్సింగ్ మిర్రర్ ఉంది. ఆ డ్రెస్సింగ్ మిర్రర్లో చూస్తాం. ఫస్ట్ లేవగానే ముఖం కడుక్కుంటాం, మళ్ళీ అద్దాలు చూస్తాం, మళ్ళీ పోయి ముఖం కడిగి మళ్ళీ పౌడర్ వేసుకుంటాం, లేకపోతే ఏదో ఒకటి వేసుకుంటాం, ఏదో ఒకటి తల దూక్కుంటాం, అది చేసుకుంటాం. ఒక రోజుకి ఎన్నిసార్లు మనం అద్దాలు చూస్తున్నాం, ఎన్నిసార్లు మన యొక్క పై రూపం గురించి, వస్త్రము గురించి, మన అలంకరణ గురించి, మనం తల దూకోవడం గురించి, దాని గురించి ఎక్కువ శ్రద్ధ అంటే ఇవ్వకూడదు అని నేను చెప్పట్లేదు. నేను కూడా ఐ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ వెరీ వెల్. అంటే నా గురించి నేను చాలా శరీరంలో బలహీనురాలైనప్పటికీ నా శరీరంను నేను ఇక్కడ సేవకని తిరుగుతూనే ఉంటాను. కాబట్టి నా ఒక పైగా కూడా నేను నా జాగ్రత్త తీసుకుంటాను. ఐ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. కానీ ఏమంటున్నానంటే, దానికన్నా ఎక్కువగా, ఈ పై రూపం కన్నా ఎక్కువగా విలువైనది ఏముందంటే, దేవుడు తన ఆత్మను మనలో ఉంచి ఉన్నాడు. అదే విలువైనది. దానికి మరణం లేదు. ఒకవేళ మన శరీరమైన మరణించవచ్చు, కానీ దేవుడు మనలో ఉంచిన ఆత్మ విలువైనది. ఈ విలువైన ఆత్మను మనం ఏం చేయాలంటే, మనం సేఫ్గా, జాగ్రత్తగా మనం పరలోకం చేర్పించవలసిన బాధ్యత ఈ శరీరానికి ఉంది. ఈ శరీరంలో ఉన్నప్పుడు మనం చేస్తున్న క్రియ, మనం చేస్తున్న
నీతి క్రియలు కానీ, సత్క్రియలు కానీ, మంచిది కానీ, చెడు కానీ, అది తప్పకుండా మన ఆత్మకు ప్రభావితం కలిగిస్తుంది. అంటే మనం ఏం చేయాలి అని ఒకవేళ మీరు అడిగితే, మీరు పైగా ఎంత శుభ్రంగా మీరు ఉంటారో, ఎంత మంచిగా మీ శరీరంను చూసుకుంటున్నారో, అదే రీతిగా మీ ఇన్నర్ సోల్, మీ లోపల ఉన్న అంతరాత్మ, మీ లోపల ఉన్న ఆంతర్య పురుషుడు, ఆ ఆంతర్య పురుషుణ్ణి మీరు పోషించాలి. ఎలా పోషించాలి? వాక్యం చదవడం ద్వారా, ప్రార్థనలో కనిపెట్టడం ద్వారా, ఆరాధించడం ద్వారా, మీరు దేవుణ్ణి వెతకడం ద్వారా మీరు మీ ఆత్మను పోషించవచ్చు. ఆ రీతిగా మీరు ఈరోజు నుండి కొత్త సంవత్సరంలో ఒక తీర్మానం చేయండి. మనము ఆ రీతిగా, అందుకే ఇదే మత్తయి 23:26 కూడా రాయబడి ఉంది, గుడ్డి పరిసయ్యులారా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము అని ఉంది. వాటి లోపలను వాటి లోపల శుద్ధి చేయండి అని చెప్పి అదే వాక్యంలో మత్తయి 23:26 మనం చూస్తున్నాం. ఆ రీతిగానే ఏం చేయాలంటే, మన లోపల శుద్ధిగా ఉందా అని చెప్పి మనము పరీక్షించాలి. ఆ రీతిగా జీవించడానికి మనం ప్రతినిత్యం ప్రార్థించాలి. దేవుడు తప్పకుండా మనతో ఉండి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈరోజు ప్రభువా, ఏ రీతిగా వెలుపులో ఉన్న శరీరానికి ప్రభువా మేము జాగ్రత్తగా మేము చూసుకుంటున్నాము, అదే రీతిగా ప్రభువా మా లోపల ఉన్న ప్రభువా ఆత్మను కూడా ప్రభువా, అంతర్య పురుషుణ్ణి ప్రభువా మేము పోషించడానికి నీ వాక్యము ద్వారాను, నీ సత్యము ద్వారాను, ప్రార్థన ద్వారాను, వాక్యమును చదవడం ద్వారాను తండ్రి, దాన్ని పాటించడం ద్వారాను మేము మీకు సమీపంగా జీవించడానికి, మా ఆత్మకు కూడా కావలసిన ఆహారముతో ప్రభువా మీరు నింపమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మాతో ఉండమని ప్రార్థిస్తాం ప్రభువా. దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి తండ్రి. నీకే స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమెన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.